నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నా ఆరోగ్యము నా హక్కు నినాదంతో ప్లాస్టిక్ రహిత ప్రదేశం అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతోందని అన్నారు. పచ్చని చెట్లను నరకకుండా చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరం కలిసి ప్లాస్టిక్ ను వాడకుండా, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా జ్యూట్ తో తయారు చేసిన బ్యాగులను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో పరిసరాలను ప్లాస్టిక్ రహిత ప్రదేశాలుగా మార్చి జిల్లా కోర్టును ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా మారుస్తామన్నారు. అనంతరం కోర్టుకు వచ్చిన బాధితులకు జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. వల్ల చల్లదనం లేదు, వర్షం లేదు, ఎండ పెరిగిపోతుంది, తద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. అట్లాగే ప్లాస్టిక్ కూడా మనం చూస్తున్నాం. ప్లాస్టిక్ వేస్ట్ అనేది ప్లాస్టిక్ కొన్ని సంవత్సరాల వరకు కూడా అది డిస్ట్రాయ్ కాదు. ఆ నేలలో మనం ఎక్కడ పడేస్తే అక్కడే సంవత్సరాల తర్వాత తవ్వితే కూడా ప్లాస్టిక్ అట్లాగే ఉంటుంది. అలాంటిది మన ఫుడ్ ద్వారా మన పొట్టలోకి వెళ్ళిపోతే మన శరీరానికి ఎంత చేటు చేస్తుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. అందరూ ఇప్పుడు ప్లాస్టిక్ రహిత మనం ఇది కావాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈసారి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కోర్ట్స్ని కూడా ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా ఉంచాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ తినేసి ఎన్ని పశువులు చనిపోవడం కూడా చూస్తున్నాం. ఆవులు ఇవన్నీ పక్కన మనం ప్లాస్టిక్ పడేస్తే అవి తెలియవు కాబట్టి ఆ మూగజీవాలన్నీ కూడా ఆ ప్లాస్టిక్ కవర్స్ తినేసి అవి పొట్టలో పేరుకుపోయి అవి బయటకు వచ్చే మార్గం లేక చివరికి చాలా దారుణంగా చనిపోతున్నాయి. వాటికి కూడా కారణం మనమే. అట్లాగే పశువులు ఎట్లయితే ఏదవుతున్నాయో మన ఆరోగ్యం కూడా అంతే. కాబట్టి ప్లాస్టిక్ అనేది అందరికీ అనర్థమే. కాబట్టి ప్లాస్టిక్ని మానేయాలనేది మా ఒక విన్నపము. అందుకని ఈరోజు నుంచి కోర్టులోకి ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని రావద్దు. అయితే ఈరోజు మొదటిసారి మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి తెలియక వచ్చేవాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మీకు మా దగ్గర నుంచే పేపర్ కవర్స్ అంటే బయోడిగ్రేడబుల్ కవర్స్ ఇస్తాము. ఇక్కడ మీకు చెకింగ్ అయిన దగ్గరే మీ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఉంటే మీ ప్లాస్టిక్ కవర్స్ బదులు అవి తీసేసి ఇలాంటి కవర్స్ ఇస్తాము. మీరు తెచ్చుకున్న సామాన్లన్నీ ఇలాంటి కవర్స్లోనే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇది కొన్ని రోజులు చేస్తాము. ఎందుకంటే రోజు ఒకళ్ళే రారు కాబట్టి కోర్టుకి వేరే వేరే మనుషులు వస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ ఈ విషయం తెలియదు కనుక కొద్ది రోజులు మేమే ఇట్లాంటి కవర్స్ సప్లై చేసి అందరికీ అవగాహన కల్పిస్తాము. కానీ ఒకసారి కవర్స్ తీసుకున్న వాళ్ళు ఇక ముందు కూడా ఇట్లాగే పేపర్ కవర్స్ కానీ బయోడిగ్రేడబుల్ కవర్స్లో కానీ తీసుకొని కోర్టుకు రావాల్సి ఉంటుంది. అది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోర్టుకు వచ్చే వాళ్ళు ఉంటే కూడా మీరు అందరూ ఈ విషయం తెలియజేయండి. అంటే ప్రకృతి కాపాడుకుంటేనే మనము బాగుంటామని అందరూ చెప్పే విషయమే, అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన తరపు నుంచి మనం ప్రకృతికి చేసే, ప్రకృతి మనకి ఇస్తున్న సాయం మనం అందుకుంటున్నాం, కానీ తిరిగి మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచిస్తే ఒక చిన్న విషయం మనం చేయగలిగేది ప్లాస్టిక్ని నిరోధించడం. కాబట్టి ఈ రోజు నుంచి కోర్టుకు వచ్చే వాళ్ళందరూ కూడా, అది క్లయింట్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఎవరైనా ఎవరికి ప్లాస్టిక్ ప్రవేశం లేదని చెప్తున్నాము. ఈ ఒక రోజులో మనం పూర్తిగా ప్లాస్టిక్ ఆపేయలేకపోవచ్చు, కానీ మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా నిజామాబాద్ కోర్టుని మనం ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా డిక్లేర్ చేసి ఎక్కడా లేని విధంగా మనం ప్రకృతికి మన వైపు నుంచి మనం చేస్తున్న సాయాన్ని అందరికీ తెలియజెప్పచ్చు. మనల్ని చూసి ఇంకొంతమంది కూడా ఇట్లా ప్లాస్టిక్ని దూరంగా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి నేను మరొకసారి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే కోర్టుకు వచ్చే వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ రహిత రావాలి. ప్లాస్టిక్ ఒకవేళ మీకు తెలియక తెచ్చుకుంటే ఇక్కడ అడిగితే మాకు వీలైనంత వరకు అందరికీ ఇలాంటి పేపర్ కవర్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో అందరూ డాక్టర్ గారు వాళ్ళు ఇద్దరు డాక్టర్స్ చెప్పారు, వాళ్ళు చెప్పినవి జీవన విధానంలో పాటించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు మేడం Thank you.
జూట్ బ్యాగ్స్ ఇవి జూట్ బ్యాగ్స్ ప్లాస్టిక్ కవర్ యూజ్ చేయండి. ప్లాస్టిక్ కవర్స్ ఉన్న వాళ్ళు మీరు పేపర్లో ఏమైనా తెచ్చుకుంటే ప్లాస్టిక్ కవర్స్ తీసుకోవాలి. ఇవన్నీ డస్ట్బిన్ తర్వాత ప్లాస్టిక్ తీసుకొచ్చిన కాగితాలు ఉన్న వాళ్ళు బ్యాగులు తీసుకుంటారు. రేపటి నుంచి ప్లాస్టిక్ కవర్ తీస్తారు. సరే ఒకటి